బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖాయమైంది. బీసీ అభ్యర్థినే బరిలోకి దించాలని అధిష్టానం నిర్ణయించింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థిని ప్రకటించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పంపించిన 4 పేర్లను ఏఐసీసీ వర్కింగ్ కమిటీ పరిశీలించింది. నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, పొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లను తెలంగాణ ప్రతిపాదించింది. ఈ నలుగురిలో నవీన్ యాదవ్నే బరిలోకి దింపాలని అధిష్టానం నిర్ణయించింది. అన్ని కోణాల నుంచి పరిశీలన జరిపి చివరికి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. గతంలో 2 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి నవీన్ యాదవ్ పోటీ చేశారు. 2014 ఎన్నికలలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి దివంగత నేత మాగంటి గోపీనాథ్ చేతిలో 9,242 ఓట్లతో ఓడిపోయారు. 2018 ఎన్నికలలో ఎంఐఎం పార్టీ టికెట్ నిరాకరించడంతో రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేశారు. 2023 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ని పేరును ఖరారు చేసినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేవిక, గుడ్ ఈవినింగ్. సో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది. ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి ఎవరు అన్నదానికి మనకు ఇంటర్నల్ గా మనకు వస్తున్నటువంటి పక్కా సమాచారం ప్రకారం నవీన్ యాదవ్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇక విడుదలైనటువంటి క్రమంలో ఏమాత్రం ఆలస్యం చేయదంటూ కూడా అభ్యర్థిని ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే హైకమాండ్ నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఇప్పటికే నవీన్ కుమార్ యాదవ్ ప్రచారం కూడా చేసుకోవడానికి ఆయనకు అనుకూలంగా ఉంది. ఎక్కడ కూడా పార్టీ ఖండించట్లేదు. ప్రచారం చేసుకున్నటువంటి క్రమంలో కూడా హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి మొత్తం కూడా నవీన్ కుమార్ యాదవ్ ఫ్లెక్సీలతో నిండిపోతోంది. సో ఇక ఆయన అభ్యర్థి అన్నది మాత్రం ఖరారైపోయింది. దీంట్లో భాగంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ కూడా 4 పేర్లను పంపించింది స్క్రీనింగ్ కోసం. సో దీంట్లో అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, మహేష్ గౌడ్లను కూడా ఏసీసీ సంప్రదించింది. తో పాటు మీనాక్షి నటరాజన్ కూడా ఆ నివేదికను పరిశీలించింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ 4 పేర్లను సిఫార్సు పంపినటువంటి క్రమంలో ప్రధానంగా ఇందులో పోటాపోటీ చూసుకుంటే కనుక నవీన్ కుమార్ యాదవ్ మొదటి వరుసలో ఉన్నారు. ఆ తర్వాత మాజీ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, ఆ తర్వాత బొంతు రామ్మోహన్, తర్వాత అంజన్ కుమార్ యాదవ్ నేను కూడా రేస్ లో ఉన్నా అన్నారు. సో ఇందులో ఈ పేర్లన్నీ పరిశీలించిన తర్వాత నవీన్ కుమార్ యాదవ్ వైపు అధిష్టానం మొగ్గు చూపింది. ఎందుకంటే గతంలో కూడా ఎంఐఎం నుంచి పోటీ చేసి 2014లో 2వ స్థానంలో నిలిచినటువంటి వ్యక్తి నవీన్ కుమార్ యాదవ్. సో మరోవైపు తెలంగాణలో ఇటు బీసీ నినాదం కూడా వెల్లుబిక్తోంది. సో బీసీలకు అవకాశం ఇచ్చి బీసీ ఛాంపియన్ గా కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని చూస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో బీసీలకు అవకాశం ఇచ్చామని కూడా చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రధానమైనటువంటి ఆయుధంగా మారుతుందని చెప్పాలి. తో పాటు సింపతి కూడా, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక ఒకటి. మాగంటి గోపీనాథ్ సింపతి ఒకవైపు పనిచేస్తుంది. ఇప్పటి వరకు అసలు గెలుపు అంచుల వరకు వచ్చి ఓడిపోయినటువంటి సందర్భం నవీన్ కుమార్ యాదవ్ది. సో ఇట్లాంటి నేపథ్యంలో గతంలో 2వ స్థానానికి రావడం, ఆ తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేసి 3వ స్థానానికి రావడం, ఆ తర్వాత పోయినసారి ఎన్నికల్లో కూడా అజరుద్దీన్ కి టికెట్ ఇస్తున్నటువంటి క్రమంలో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. పోటీ చేసినటువంటి క్రమంలో కూడా అజరుద్దీన్ కోరిక మేరకు ఆయన విత్డ్రా చేసుకున్నారు. సో ఓట్లు చీల్చకుండా. సో అట్లాంటి పద్ధతి నుంచి ఓవరాల్ గా ఇప్పుడు మొత్తానికైతే ఆయనకు ఒక సెంటిమెంట్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందన్నటువంటి ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోయినటువంటి సెంటిమెంట్ ఒకవైపు, అటు మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్ ఒకవైపు. మరోవైపు ఎంఐఎం నుంచి చూసుకున్నా గానీ ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని చెప్పాలి. తో పాటు అటు నవీన్ కుమార్ యాదవ్ గతంలో 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేసి 2వ స్థానంలో గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి సో ఆ సింపతి కూడా కలిసి వస్తుంది, ఆ ఓటు బ్యాంక్ కూడా కలిసి వస్తుంది అన్నది మాత్రం మీనాక్షి నటరాజన్ పరిశీలనలో తేలింది. సో ఇక నవీన్ కుమార్ యాదవ్ కు లైన్ క్లియర్ అయిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. దేవిక. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్. ఆ వీరు